మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 44ను పరిశీలిద్దాం. యోగమార్గంలో విఫలమైన సాధకుడి ప్రయాణం ఎలా కొనసాగుతోందో శ్రీకృష్ణుడు ఇక్కడ వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, గత జన్మలోని యోగ సాధన యొక్క బలంతో ఆ వ్యక్తి తన ప్రమేయం లేకుండానే, తనకు తెలియకుండానే ఆధ్యాత్మిక మార్గం వైపు తిరిగి ఆకర్షించబడతాడు. కేవలం యోగం గురించి తెలుసుకోవాలనే తీవ్రమైన జిజ్ఞాస ఉన్న వ్యక్తి కూడా శాస్త్రాలలో చెప్పబడిన కర్మకాండల ఫలాల స్థాయిని దాటిపోతాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు గొప్ప భరోసాను ఇస్తుంది. మనం చేసే ఏ చిన్న ఆధ్యాత్మిక ప్రయత్నమైనా వృధా కాదు. మన పూర్వజన్మ సంస్కారాలు ఒక అదృశ్య శక్తిలా పనిచేసి మనం దారి తప్పినప్పుడు కూడా మనల్ని సరైన ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకువస్తాయి. ఇది భగవంతుని కరుణకు నిదర్శనం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన సాధనలో అడ్డంకులు ఎదురైనప్పుడు నిరాశ చెందవద్దు. మన పూర్వపుణ్యం మనల్ని తప్పక కాపాడుతుందని నమ్మాలి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపడం కూడా చాలా గొప్ప మొదటి అడుగు. ఆ చిన్న జిజ్ఞాసే మనల్ని లౌకిక బంధాలను అధిగమించడానికి సహాయపడుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.